శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఏదైతే మామిడి గోవిందరావు కొడుకు సాయి గణేష్ అనే అతను ఫుల్లుగా మద్యం తాగి 2024 డిసెంబర్ 21న ఆటోని ఢీకొట్టారు. ఆటోలో 5గురు ఉన్నారు. 5గురిలో ఒక వ్యక్తి ఏదైతే తీవ్ర గాయాలతో మరణించడం జరిగింది, హాస్పిటల్లో చికిత్స పొందుతూ. ఆ విషయం లేటుగా ఈరోజు బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అసలు ఎమ్మెల్యే కొడుకు మద్యం సేవించి డ్రైవ్ చేస్తే ఆ కేసును ఎమ్మెల్యే కొడుకు మీద కాకుండా ఎమ్మెల్యే కొడుకుకి సంబంధం లేదన్నట్టు చూపించి పల్లి రాజేష్ అనేటటువంటి వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్నట్టుగా ఆ కేసును చూపించి ఏదైతే ఎమ్మెల్యే గోవిందరావు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోవిందరావు ఆ కుటుంబంతో సెటిల్మెంట్ కి వెళ్లి 5 లక్షల రూపాయల డబ్బులు, అదే విధంగా ఒక ఉద్యోగం కూడా మీ కుటుంబంలో ఇప్పిస్తానని చెప్పి దాదాపు 1.5 ఏళ్ల క్రితం ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ రోజు ఆ 1.5 ఏళ్ల అయినా ₹1 కూడా డబ్బులు ఇవ్వకపోవటం వల్ల ఈ రోజు ఆ బాధిత కుటుంబం బయటకు రావటం వల్ల ఈ సంఘటన ఈ రోజు బయటకు వచ్చింది. 2024 డిసెంబర్ 21న శ్రీకాకుళం జిల్లా కొరసవాడ వద్ద ఆటోను ఢీకొట్టినటువంటి పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కొడుకు సాయి గణేష్ ఫుల్లుగా మద్యం సేవించి ఆటోను గుద్దాడు. ఆటోలో 5గురు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో బామిని మండలం లివిరి గ్రామానికి చెందిన చెప్పుల భోగయ్య అనేటటువంటి వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినటువంటి పరిస్థితి. సో చెప్పుల భోగయ్య కుటుంబానికి 5 లక్షలు ఇస్తాము, ఉద్యోగం కూడా ఇస్తామని చెప్పి 1.5 ఏళ్ల ఇవ్వకపోవడంతో ఈ రోజు ఆ ఇష్యూ బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడంతా సోషల్ మీడియాలో మొత్తం ఆ వీడియోలు అంతా వైరల్ గా మారినటువంటి పరిస్థితి. మరి చంద్రబాబు నాయుడు గారు మీకు కొద్దిగన్నా సిగ్గు సర ఉంటే మరి ఈ రోజు ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ మీ ఎమ్మెల్యే ఏదైతే గోవిందరావు కొడుకు మీద మరి మర్డర్ కేసు పెట్టి ఎప్పుడు అరెస్ట్ చేసి ఎప్పుడు జైలుకి పంపిస్తున్నారని అడుగుతా ఉన్నా. ఏదైతే సీదిరి అప్పలరాజు గారికి సంబంధం లేకపోయినా సీదిరి అప్పలరాజు గారిని మీరు జైలుకు పంపించారు కదా, మరి ప్రత్యక్షంగా సంబంధాలుండి వీడియోలతో సహా ఏదైతే మీరు 5 లక్షల రూపాయలు ఉద్యోగం ఇస్తానని చెప్పి మాట్లాడినటువంటి వీడియోలు మొత్తం ఎమ్మెల్యే కొడుకు మద్యం తాగినట్టుగా ఉన్నటువంటి దానికి సంబంధించిన దాని మీద ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారని చెప్పి ఈ రోజు సోషల్ మీడియాలో అడుగుతా ఉన్నారు. అలానే ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అడుగుతా ఉంది. ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారో ఖచ్చితంగా చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మీరు పెద్ద రోజు నీతి సూక్తులు చెప్తా ఉంటారు కాబట్టి మరి ఈరోజు ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారని చెప్పి అడుగుతా ఉన్నారు. దానికి సమాధానం చెప్పని చెప్తా ఉన్నారు.